అవి బాగా రెగ్యులర్గా చూస్తున్నాం. Yeah. సో జనరలీ ఐస్ బాత్స్ మన బాడీకి మంచివైతే ఏం హెల్ప్ అవుతుంది మనకి? ఒక రకంగా చాలా మంచి, చాలా మంచి. మనం ఇప్పుడు ఐస్ బాత్ అంటున్నాం కదా, ఇదివరకు కోల్డ్ షవర్, రైట్. పొద్దున్న వేడి నీళ్ళు లేకుండా చల్లనీళ్ళు చల్లనీళ్ళతో చేయడం. చేయడం. ఇప్పుడు కూడా చాలా మంది చేయడం. అంటే ఒక రీజన్ ఇప్పుడు ఐస్ బాత్ ఎందుకంటే ఇప్పుడు మనకి బాడీలో జాయింట్సే కాదు మసిల్స్ కానీ ఒక ఇన్ఫ్లమేషన్ లాగా ఇప్పుడు టైర్ అయిపోవటం, రైట్, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ ఉంటూ ఉంటుంది. మనం ఐస్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనం దెబ్బ తగిలితే ఐస్ ఎందుకు పెడతాం? స్వెల్లింగ్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఇదేంటంటే బాడీ అంతా తగ్గిస్తుంది. సో ఐస్ బాత్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే అన్ని జాయింట్స్ కూల్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి రికవరీ నెక్స్ట్ డేకి ఈజీ బాగుంటుంది. సో ఇదివరకు రోజుల్లో చన్నీళ్ళ స్నానం కూడా కొంచెం అదే కాదు, చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఒక షట్ డౌన్ వేగస్ నర్వ్స్ అని అంటాం. చేయటం వలన మనకి స్ట్రెస్ తగ్గటం, రైట్, ఒక ఫ్రెష్నెస్ రావటం, డే అంతా బాగా గడవటం. సో సిమిలర్ పర్పసెస్. బట్ ఈ క్రయోథెరపీ మూలాన ఏంటంటే ఇంజురీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, చేసుకోవడం మంచిది అన్నమాట.